నెక్లెస్కి ఏదైతే ఉందో దాని వేస్టేజ్ ఏదైతే ఉందో 16% అని 12% అని 11% అని కంపేర్ చేసుకుంటే దానికి అయ్యే వేస్టేజే ఒక 10 నుంచి 12-15 గ్రాముల మధ్యలో దాని వేస్టేజ్ అవుతుందండి. అలాంటి ఒక 70 గ్రాములు తయారయ్యే ఒక హారాన్ని మేము కేవలం దాన్ని ఆ వేస్టేజీతో అంటే ఏదైతే 12 గ్రాములు వేస్టేజీగా అక్కడ విఏ ఛార్జెస్ కింద అంటే స్టోన్స్కి బీడ్స్కి కాకుండా చేసిన చేతకి విఏ ఛార్జెస్ పర్సంటేజీల కింద చెప్తారు కదా, ఆ విఏ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఒక 70 గ్రామ్స్లో ఒక హారం చేయించుకుందాం అని అనుకుంటే దానికి అయ్యే విఏ ఛార్జెసే ఒక 10 నుంచి 12 గ్రాములు అవుతాయి. అలాంటి ఒక 10-12 గ్రాములు పోయే వేస్టేజీ తోటే ఈ 70 గ్రామ్స్ ఐటమ్ ఏదైతే ఉందో పూర్తిగా తయారు చేసేస్తున్నాం మేము. ఆ రకంగా తయారు చేసిన ఐటమ్ ఏదైతే ఉంటుందో ఈ 70 గ్రామ్స్ తోటి టోటల్ ఈక్వల్ అనమాట. అంటే సేమ్ అదే ఫినిషింగ్ని తీసుకొని వస్తున్నాం, అదే మోడల్ని, అదే మన్నికని, అది ఎన్ని సంవత్సరాలు అయితే ఏ రకంగా అయితే ఫినిషింగ్ ఉంటుందో సేమ్ అదే రకంగా ఇది కూడా అంతే ఫినిషింగ్ ఉండేలాగా దీనికి డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆ 70 గ్రామ్స్కి మనం విఏ ఒకటే మాట్లాడుకుంటున్నామండి. ఇంకా దానికి స్టోన్స్ అని, బీడ్స్ అని, జిఎస్టి, కూలీ 5% అని, 3% అని ఇలాగా వేరియేషన్స్ చాలా లిస్ట్ వస్తాయి. ఈ ఇందులో ఏమి ఉండవు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఒక 70 గ్రాముల్లో తయారయ్యే ఐటమ్కి ఇంచుమించుగా ఒక 12 నుంచి 15 గ్రాములు వేస్టేజీ పోతుంది. కానీ ఆ వేస్టేజీ తోటే మేము మొత్తం అంతా తయారు చేస్తూ దానిలో మళ్ళీ 60% క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తాం. అంటే ప్రతి 10,000 దగ్గర 6,000 రూపాయల డబ్బులు అంటే ఎన్ని సంవత్సరాలకైనా సరే ఆ పేమెంట్ రిటర్న్ వెళ్ళిపోతుంది కస్టమర్కి. యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇది ఓ 10,000 పెట్టి ఒక ఐటమ్ కొనుక్కున్నారు, దానిలో 6,000 రూపాయలు మాత్రం వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతుందండి. ఎన్ని సంవత్సరాలకైనా 6,000 ఏదైతే ఉందో వాళ్ళదే, మిగతా 4,000 మాదనమాట. అది మేము మీరు ఇచ్చిన మోడల్ని కానీ, స్టోన్స్కి కానీ, బీడ్స్కి కానీ, అలాగే లైఫ్ టైం సర్వీస్ కానండి. యాక్చువల్లీ ఒక 70 గ్రాముల ఐటమ్ అని అంటే దగ్గరగా ఒక 10 లక్షలు పెట్టి కొనుక్కుండే విధానం ఉంది ఇవాళ రోజున రేట్ ప్రకారం. దానికి అయ్యే మెరుగులు కానీ లేకపోతే రిపేరీ కానీ ఏదైనా జరిగిందని అంటే అన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా మళ్ళీ రిపేరీ కానీ లేదంటే ఏదైనా ఊడిందా లేకపోతే స్టోన్ పెట్టిందా దానికి కూడా పైసలు ఖర్చు అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఐటమ్ ఉన్నంత కాలం సర్వీస్ ఫ్రీ. అంటే ఎటువంటి కంప్లైంట్ వచ్చినా, ఇరిగినా, స్టోన్ ఊడినా, ఎలాంటి బ్రేకేజ్ వచ్చినా ఐటమ్ ఉన్నంత కాలం పూర్తిగా ఫ్రీగా సర్వీస్ చేస్తాం. అలాగే దానికి అయ్యే వేస్టేజీ తోటే ఈ ఐటమ్ ఏదైతే ఉందో తయారు చేస్తున్నాం.